విశాఖపట్నంలో ఓ మహిళపై జరిగిన దాడి వెనుక వాస్తవాలను ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. స్పష్టమైన ఆధారాలు లేకపోయినా కేసును ఛేదించడంలో పోలీసులు చూపిన చొరవ, వృత్తి నైపుణ్యం ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. 2 రోజుల క్రితం విశాఖలో విజయదుర్గ అనే మహిళను జగదాంబ సెంటర్లో ఒక వ్యక్తి దాడి చేసి దుర్భాషలాడినట్టు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిపై తక్షణమే స్పందించిన పోలీసులు ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని మానసిక పరిస్థితి బాగోలేదని ప్రాథమిక విచారణలో తేలింది. సంఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, కేసును ఛేదించడంపై బాధిత మహిళ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే విశాఖలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయనేందుకు ఇది నిదర్శనమని చంద్రబాబు పోలీసుల పనితీరును ప్రశంసించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదని బాబు హెచ్చరించారు. కూడా ఎలాగోలా తీసుకోవాలి అని చెప్పి అతను ఎన్ఎస్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి. ఐఎమ్ వెరీ హ్యాపీ. సర్ సపోర్టెడ్ మీ వెరీ వెల్ అండ్ ఐ బిలీవ్ వైజాగ్ విల్ బి ద సేఫెస్ట్ ప్లేస్. అండ్ అతను మెంటల్ కండిషన్ అది ప్రాపర్గా లేదని చెప్పి అతనితో మాట్లాడితే అర్థమవుతుంది. ఈజ్ లైక్ కరోనా మెడిసిన్ నేనే క్రియేట్ చేశాను అలాంటివన్నీ చెప్తున్నాడు అనమాట. అది ఎవిడెంట్గా ఉంది అతను క్లియర్గా లేడు అని. బట్ స్టిల్ అతను నాతో బిహేవ్ చేసింది అయితే ప్రాపర్గా కాలేదు. సో సార్ దివాకర్ సార్ ఏమన్నారంటే వీళ్ళు లైక్ మెంటల్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తాము, అతనికి ఏమైనా కూడా మేము ట్రీట్మెంట్ అది చూస్తామన్నారు. ఐఎమ్ హ్యాపీ దట్ సార్ టుక్ దిస్ వెరీ వెల్. హీ హ్యాండిల్ ఇట్ వెరీ ప్రొఫెషనల్లీ. మహారాణిపేట పోలీస్ స్టేషన్కి, దివాకర్ సార్కి, పి శ్రీనివాస్ సార్కి, దిశ పోలీస్ స్టేషన్ సిపి సార్కి, మెయిన్లీ టు ద సిపి సార్ who made this Vizag city safer. I'm very happy that the police stood beside me. Thank you so much.